తెలుగుదేశం పార్టీ అనేది దీని మీద స్పందించాల్సిన అవసరం మాకు ఎక్కడా లేదు. కూటమికి అంతకంటే అవసరం లేదు. అంతకంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే ఇలాంటి వందల వేల కేసులని రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఎన్ని అక్రమాల కేసులు ఉన్నాయి వాటి మీద కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని వాటిలో ఫేవర్గా వస్తాయి, కొన్ని కొన్ని వాటిలో అన్ఫేవర్గా వస్తాయి. అన్ని కామన్. అది దాని గురించి మనం ఏదో మీరు ఇంతకుముందు కూడా ఉన్నారు, నాకు అదే ఆశ్చర్యం వేసింది. టీడీపీకి షాక్ అంటే మాకెందుకు షాక్ పడాలండి? ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి ఇప్పుడు నిప్పులేందుకు పొగలేదు, ఆ అమ్మాయిని వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఆ ఫోటోలు చూపించి ఆమె బ్లాక్మెయిల్ చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజున సిఐడి వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. దాని తర్వాత ఆ అమ్మాయి ఇచ్చే కౌంటర్ ఏంటి, దాని తర్వాత ఏంటది ఇంకా ఉన్నాయి. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎన్ని అక్రమ కేసులు పెట్టారు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. దానివల్ల ఇప్పుడు ఈ రోజున దగ్గర 3 కేసులు కూడా అక్కడ కొట్టేసిన పరిస్థితి వస్తుంది. డిస్క్వాలిఫైడ్ అయిన కేసులు వస్తున్నాం. దానివల్ల వైసీపీ షాక్ అయిందంటారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ అయిందంటారా? జగన్ గారు షాక్ అయ్యారు దాని మీద. అందుకని ఎక్కడ కూడా మాకు తెలుగుదేశం పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా దీన్ని ఏదో పరిశీలించి భూతద్దాలో పెట్టాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. అంతకంటే కూడా ఇంకా ఇంపార్టెంట్ కేసులు కొన్ని వందలు ఉన్నాయి. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అమరావతి అని తొందరగా సాల్వ్ చేయాలి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ టైంలో జరిగిన అక్రమాలను కూడా ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఏ విధంగా సాల్వ్ చేస్తుంది, ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, వాటి మీద ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందండి. మాకు ఈ కేసు జత్వాని కేసు అయితేనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇందాక లాయర్ సాబ్ చెప్పినట్టుగానే ఎవరైనా ఒక ఆడపిల్ల కనుక వచ్చి అక్కడ కనుక గవర్నమెంట్ని కనుక కోరితే కనుక ఇలాంటి ఇష్యూస్ జరిగినాయి ఖచ్చితంగా ఆ కేసు కనుక పరిగణనలో తీసుకుంటారు. అంతేగాని ఇక్కడ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసు పెట్టలా. అదో మీరు అర్థం చేసుకోవాలి. కేసు పెట్టింది జత్వానేమో కూడా తెలుగుదేశంలో ఎక్కడ కూడా ఒక మెంబరు కాదు, ఆమె ఎక్కడ కూడా మా పార్టీ యొక్క ఏదైనా అధిష్టానం ఉన్న పర్సన్ కాదు. కాకపోతే ఒక ఆడపిల్ల వచ్చి కేసు పెట్టింది కాబట్టి నిజంగా దాని మీద పూర్వపరాలు పరిశీలించారు. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నా సిఐడి వాళ్ళు అంత నిర్భయంగా ఛార్జ్ షీట్ పెట్టారంటే ఎప్పుడు కూడా కూటమి అనేది నిజంగా సత్యం వెనక ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలిసే రోజు వచ్చింది ఇక్కడ. రైట్ అండి.